మన సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన హస్తకళలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ఇటువంటి ముగ్గుల పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని వక్తలు పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాలను పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు రంగురంగుల ముత్యాల ముగ్గులను ఆవిష్కరించారు. మహిళలు చేసిన ముగ్గులకు విఎస్ లక్ష్మి మహిళా డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ వి సంధ్య, మేడిశెట్టి యమున, కొడాలి ఉమాదేవిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. న్యాయ నిర్ణేతలు జూనియర్స్ విభాగంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు లలిత ప్రసన్న, హారిక, దేవి, కన్సలేషన్స్ జ్యోతి, గౌతమి, హిమశ్రీ. సీనియర్స్ విభాగంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజు కమల, ఈశ్వరి, శ్రీరమ్య, కన్సలేషన్స్ మాధురి, నాగరమ్య, జ్యోతిర్మయ విజేతలుగా ప్రకటించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవానికి సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబు అధ్యక్షత వహించగా సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రీ భామిరెడ్డి ముఖ్య అతిథిగాను, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కె విజయశాంతి గౌరవ అతిథిగాను, సంస్థ అధ్యక్షులు కర్రీ అచ్యుతరామరెడ్డి గౌరవ అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం అతిథులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాపిరాజు మురళి, టీవీ ఎస్ఎన్ రెడ్డి, నమశివాయ, మర్ని జానకిరామ చౌదరి, రామకృష్ణ, నాగమణి, తురగా సూర్య, మురళి, కరక రాజుబాబు, కె లక్ష్మణరావు, టీపీ శాస్త్రి, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. చాలా చిన్న కార్యక్రమం చూడండి. కళావేదిక ద్వారా మమ్మల్ని ముగ్గుల పోటీలకి జడ్జిగా వ్యవహరించడానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ దయాకర్ బాబు గారికి, అలాగే బాపిరాజు గారికి అందరూ చాలా బాగా వేశారు. అసలు కళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక కళావేదికను స్టార్ట్ చేయటమే కాకుండా ఈ లలిత కళల్లో ముగ్గులు కూడా ఒక కళే. అటువంటి కళని ప్రోత్సహించడానికి ఫస్ట్ టైం ఇది ఆర్గనైజ్ చేస్తున్నారని ఆర్గనైజర్స్ చెప్పారు. సో ఇది ముందు రోజుల్లో మరెంతో ముందరకు వెళ్ళాలని కోరుకుంటూ కొంచెం ముందర అడ్వాన్స్గా తెలియటం వల్ల మా కళాశాలలోని విద్యార్థులకి అందరికీ కూడా మేము తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ టైము ఇది పట్టణంతలాగా వస్తారని ఆకాంక్షిస్తూ ఈ రోజు జరిగిన ముగ్గుల పోటీల్లో అందరూ చాలా బాగా వేశారు. ముందర వాళ్ళు చెప్పినట్టు మాకు జడ్జిమెంట్స్ కొంచెం కష్టమే అయింది. ఎందుకంటే హాఫ్ మార్క్ 1 మార్క్లో కూడా కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రైజెస్. సో ఈ జడ్జిమెంట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేము ఇచ్చిన క్రైటీరియా ఏంటంటే కలర్ కాంబినేషన్స్, అలాగే థీమ్, దానికి సంబంధించిన థీమ్, అలాగే నీట్నెస్, ఈ మూడాట్లకి మేము న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాము. సో ఈ జడ్జిమెంట్ చేసినప్పుడు అందరూ చాలా బాగా చేశారు. యాక్చువల్గా పిండి వంటలు కూడా సంక్రాంతి పిండి వంటలతో సహా, అలాగే సంక్రాంతిని ప్రతిబింబించే విధంగా ఒక గంగిరెద్దులు బొమ్మలు వేయటం అవనివ్వండి, లేకపోతే కోడిపుంజులు బొమ్మలు వేయటం అవనివ్వండి, అలాగే రంగవల్లికలు చేయటం అవనండి. ఒక అమ్మాయి అయితే మనం నెలపడతాం. యాక్చువల్గా నాకు చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది, నేను మర్చిపోయాను. యాక్చువల్గా అది నెలకంట పెట్టింది ఆ అమ్మాయి. అలాగా అందరూ కూడా చాలా బాగా వేశారు. బట్టలు కుట్టించుకోవడం అవనివ్వండి, అలాగే ఈ భోగి మంటకు కూడా మేము ఆ చిన్నతనంలో మేము స్వయంగా ఎడ్ల బళ్ళు పట్టుకుని వెళ్ళి దొంగలు కట్టుకొచ్చి అంత సరదాగా వేసేవాళ్ళం. భోగి మంటలు కానీ ఇవన్నీ కూడా అంటే ఒక నెల రోజులు అలా సరిపోయేది మాకు. అంత గొప్ప కార్యక్రమాన్ని సిటీలో కూడా కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎంకరేజ్మెంట్ అనేది పిల్లలకు కూడా, హరిదాసులు కూడా ఆ నెల రోజులు కూడా పల్లెటూరులో అంతా ఊరంతా తిరిగేవారు. ఇప్పుడు అది అరుదైపోయింది ఆ కళ. అటువంటిది ఆ కళను కూడా ఇక్కడ ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే చిన్నపిల్లల చేత పోరాటం అనేది కూడా, ఎస్పెషల్లీ మా ఊళ్ళో సంబరాలు జరుగుతుంటే అప్పుడే చూసేవాళ్ళం. ఆ తర్వాత ఏముండదు, అప్పుడు చాలా గొప్పగా ఉండేది. ఇవి కానీ భజనలు కానీ ఇవన్నీ చాలా పండర భజన కానీ చాలా గొప్పగా ఉండేవి. ఇవన్నీ కూడా మరుగున పడిపోయి అటువంటి కార్యక్రమాలు ఈవేళ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ చేయించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలని సంస్థ తరపున కూడా మేము రెజల్యూషన్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇంకా విభిన్న కార్యక్రమాలతో రూపకల్పన చేస్తామని మేము అందరూ తెలియజేస్తున్నాం. చాలా కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాం కాకినాడ నగరంలో సీతారామరాజు స్మారక కళావేదిక తరపున. అన్ని కూడా పాఠశాల కళాశాల స్థాయిలో మేము నిర్వహిస్తున్నాం.
అందరికీ ప్రశంసా పత్రాలు ఇస్తున్నాం, మెమోటోస్ ఇస్తున్నాం, అన్ని కూడా చేస్తున్నాం. ఇది ఇవ్వంత కాదు, కొన్నేళ్ల నుండి చేస్తున్నాం. అంచేత ఇది కొత్త కార్యక్రమం. అంచేత అందరికీ కూడా మరొక్కసారి ఈ యొక్క జానపద కళారూపాలు ప్రదర్శించినటువంటి మా గంగిరెడ్డి స్వాముల వారికి, అలాగే హరిదాసుల వారికి, ముఖ్యంగా మన కాకినాడ వాకలపూడి సిద్ధార్థ విద్యానికేతన్ బాలబాలికలు వారి యొక్క పెద్దలు శేఖర్ రాజు గారు ఇక్కడే ఉన్నారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకేంటంటే